హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ డే 5 నా రెసిపీస్ వచ్చేసరికి జొన్న కిచిడి అనమాట. జొన్నల్ని ఇలా వాష్ చేసుకుని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. అరౌండ్ 12 to 14 hours సోక్ చేసుకుంటే జొన్నలు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడే మనకి ఈజీగా కుక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఒక పావు కప్పు పెసలు తీసుకున్నాను. ఒక కప్పు జొన్నలు తీసుకుంటే ఒక పావు కప్పు పెసలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం పెసలు కాకపోతే రాజ్మా, అలాగే చోలే, ఇట్లా శనగలు ఏవైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా ప్రోటీన్ సోర్స్ కోసం మనం ఏవైనా తీసుకోవచ్చు. నేను ఈ రెండింటిని కలిపి కుక్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు ఓన్లీ జొన్నల్ని ఉడికించేసుకుని ఒక 8 విజిల్స్ అయినా 9 విజిల్స్ అయినా రానివ్వాలన్నమాట. ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. నేను పెసలు కూడా వేసాను కాబట్టి ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసేసి రెండింటిని కలిపేసి కుక్ చేసుకుంటున్నాను. అరౌండ్ 8 to 9 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. వాటర్ కూడా దానికి కరెక్ట్గా సరిపోతాయి. ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే ఆ రెండింటిని కలిపేసి మనం ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈలోపు మనం వెజిటబుల్స్ అందులోకి వేసుకోవాల్సినవన్నీ కొద్దిగా హాట్ వాటర్లో వేసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను మొత్తం ప్రాసెస్ అంతా షూట్ చేశాను. కాకపోతే ఈ తాలింపు వేసిన తర్వాత అది క్లిప్ మిస్ అయిందనమాట. ఇంకోసారి మళ్ళీ ఆ రెసిపీని నేను కంప్లీట్గా షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. అందులో కొద్దిగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసేసుకుని పోపు వేసినట్టుగా వేసుకుని కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకుని వేగిన తర్వాత మనం వెజిటబుల్స్ ఏవైతే హాట్ వాటర్లో వేసి ఉంచుకున్నామో అవి ఇందులోకి వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకుని జొన్నలు ఉడికించాం కదా, ఈ ఉడికించిన జొన్నలు, పెసలు అందులో వేసేసుకోవడమే అన్నమాట. ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. బాగా వచ్చిన రెసిపీ ఒక్కోసారి అలా అవుతుంది అనమాట. నేను స్టోరేజ్ ఎక్కువైందని చెప్పి కొన్ని డిలీట్ చేస్తుంటే ఆ క్లిప్ కూడా మిస్ అయింది. సారీ ఫర్ దట్. బట్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఆ రెసిపీని చేసి చూపిస్తాను. ఇది మనకి సాబుదానా కిచిడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట టేస్ట్. మీరు అందులోలాగా మీరు పల్లీలు వేయించుకుని కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇంకా ఆల్రెడీ చాలా వెజిటబుల్స్ వేసాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఏం వేయలేదనమాట. మీరు అలా పల్లీ పౌడర్ కానీ అట్లా సీడ్స్ పౌడర్ కానీ పైన చల్లుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని అయితే నేను మళ్ళీ ఇంకొకసారి రీషూట్ చేసి ఇంకోసారి చేసినప్పుడు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ప్రాసెస్ అయితే నేను చెప్పాను కదా, సేమ్ అలా మీరు చేసుకుని కూడా ట్రై చేయొచ్చు. లేదంటే ఇంకోసారి నేను షేర్ చేసినప్పుడు చూద్దరు కానీ. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాబుదానా కిచిడి నచ్చే వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది అనమాట. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకి కొత్త రుచులు తెలుస్తూ ఉంటాయి కదా. సో నేను అందుకని ఇలా డైట్ రెసిపీస్లో ఇలా కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ మనకు కూడా డిఫరెంట్ టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. కొబ్బరి మామిడికాయ పచ్చడితో పాటు మనకి మామిడికాయ పెసరపప్పు పచ్చడి, అలాగే మామిడికాయ ముక్కల పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి కదండి. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి ఇంకోసారి నేను చేసి చూపిస్తాను. నా ఫేవరెట్ రెసిపీస్ కూడా అవి. మామిడికాయ ముక్కల పచ్చడి అంటే నాకు భలే ఇష్టం అనమాట. సో అవి కూడా ఇంకోసారి చేద్దాం. ఇవి వేయించేసుకుని పోపు మనం కొబ్బరి, మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుంటే తొందరగానే క్విక్గానే అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు అనమాట. ఇది కొబ్బరి పచ్చడి లాగానే చాలా తొందరగానే అయిపోతుంది. అవి రెండు మనం వేయించుకునే పని లేదు కాబట్టి పోపు ఒకటి వేసుకుంటే చాలు. దీనిలోకి చింతపండు కూడా వాడాం కదా, ఓన్లీ పోపు ఒకటే సరిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ముందు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే చక్కగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా పోపు వేగింది. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకుని పోపుని మనం మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారిన తర్వాత ముందు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ముందుగా మనం కొబ్బరి ముక్కలు వేసేసి పోపులో పాటు మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ముందు మామిడికాయ ముక్కలు వేస్తే ఆ మెత్తదనానికి సరిగ్గా నలగదు. సో ముందైతే కొబ్బరి ముక్కల్ని పట్టేసుకుని తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం.
ఇది నాకు చాలా చాలా ఇష్టము. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం కొబ్బరి మామిడికాయ పచ్చడి. సో మామిడికాయలు సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేసుకుంటూ ఉంటాం. ఎక్కువ రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి చేస్తాను. ఇది ఇట్లా అకేషనల్గా చేస్తూ ఉంటాను అనమాట. గుర్తొచ్చినప్పుడు మామిడికాయ రెగ్యులర్గా నేను నా వెజిటబుల్స్లో రావు. వస్తే కనుక ఒకరోజు పప్పు, ఒకరోజు ఇలా కొబ్బరి మామిడికాయ పచ్చడి, అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట మామిడికాయతోటి. సో ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎందుకంటే చింతపండు రసం ఉండదు కాబట్టి మనం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ వేసుకోకండి. కొబ్బరి పచ్చడికి ఎలా అయితే వాటర్ యూస్ చేస్తామో దీనికి కూడా అంతే, చూసుకుంటూ కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఈ రెసిపీస్ చూసి ట్రై చేస్తున్నారా లేదో కూడా చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా, అసలు ఎవరికైనా ఈ రెసిపీస్ తెలిస్తే ఎవరైనా ట్రై చేస్తున్నారా చూసి అని చెప్పి కూడా తెలుస్తుంది కదా. జస్ట్ లైక్ దట్ అడుగుతున్నాను అంతే. సో ఇంకా జొన్న కిచిడి ఒక బౌల్లో ఒక కప్పు కర్డ్, కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసేసుకుని ఎంజాయ్ చేసేయడమే. మంచి లంచ్ రెసిపీ ఇది. నేనైతే దీన్ని లంచ్గానే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ బదులు జ్యూస్ తాగుతున్నాను కదా, సో అందుకని నేను దీన్ని లంచ్గా చేశాను అనమాట. సాటర్డే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకసారి కంప్లీట్ రెసిపీని చూపిస్తాను. సో ఇంకా అయిపోయిన తర్వాత డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ మల్టీగ్రెయిన్ దోశ వేస్తున్నాను అనమాట ఈవినింగ్ డిన్నర్కి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ మల్టీగ్రెయిన్ మేతి ఆటా ఉంటుంది కదా, 24 మంత్ర అది యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక 1 or 2 cups తీసేసుకుని దానిలో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, వాము అలాంటివన్నీ వేసేసుకుని మనం దోశ వేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా వాము వేస్తే మనకి మంచిగా డైజెషన్ బాగుంటుంది అనమాట. కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మనకి దోశ వేసేటప్పుడు అది మధ్యలో అడ్డం పడుతుందని చెప్పి నేను ఇందు లోపల వేయలేదనమాట. కావాలనుకుంటే మీరు జీరా పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఉప్పు, కారం, అలాగే వాము వేసేసి వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం బ్యాటర్ రెడీ చేసేసుకుని దోశ వేసేసుకోవటమే. ఇవి కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. అరౌండ్ 6:30 కానీ 5:36 కానీ మనం ఇది దోశలాగా వేసేసుకుని తినేస్తే చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. నైట్ మనం ఏదైనా వాటర్ మెలాన్ కానీ లేదంటే నట్స్ కానీ ఆకలి వేస్తే అలాంటివి తీసుకోవచ్చు. మీరు మజ్జిగలో చియా సీడ్స్ వేసి కూడా తీసుకోవచ్చు అనమాట. చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. లేదంటే వాటర్లో చియా సీడ్స్ వేసుకుని తాగేయచ్చు అనమాట. మంచి ఫిల్లింగ్గా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలేదు, అది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా, సో అది లోపలికి వెళ్ళినప్పుడు మనకి చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. అది కూడా మీరు నైట్ డిన్నర్కి ప్లాన్ చేసుకోండి. చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. లేదంటే నట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ షుగర్స్ అవి ఏమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ మిల్క్, అట్లా కూడా ప్లెయిన్ మిల్క్ కాచేసుకుని తాగొచ్చు అనమాట. అది కూడా ఒక ఆప్షనల్. చాలామందికి పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంటుంది కదా, కానీ షుగర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అది వెయిట్ లాస్కి అసలు హెల్ప్ చేయదనమాట. సో అందుకని మజ్జిగ బెటర్ అనే చెప్తాను నేను. ఒకవేళ రోజు మజ్జిగ తాగాల అనుకున్నప్పుడు మీరు ఇలాగ నట్ మిల్క్ బెటర్. లేదంటే మీరు మామూలు మిల్కే తాగాలనుకుంటే వితౌట్ షుగర్ తాగడానికి ట్రై చేయండి. అదైతేనే మీకు హెల్ప్ చేస్తుంది. అందులో కొద్దిగా టర్మరిక్ కానీ అలాంటివి వేసుకుని తాగితే మనకి ఫ్యాట్ని కట్ చేయడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాంటివి ట్రై చేయండి. వితౌట్ షుగర్ ట్రై చేయండి మిల్క్ అయితే కనుక. అలాగే మజ్జిగ తాగేటట్టయితే అందులో సాల్ట్ అది వేసుకోకుండా ఇట్లా చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ అలాంటివి ఏదైనా వేసుకుని నైట్ టైము తాగేయచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ నేను డే 1లో చెప్పినట్టున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ని రోస్ట్ చేసేసి ఆ పౌడర్ని కూడా మీరు మజ్జిగలో కలుపుకొని తాగితే మీకు ఫ్యాట్ చాలా బాగా బర్న్ అవుతుందన్నమాట. సో అది కూడా ట్రై చేయండి. మీకు ఏది ఫిల్లింగ్గా అనిపిస్తే అలా. లేదంటే ఏదైనా ఫ్రూట్ తినాలనిపిస్తే గోవా కానీ వాటర్ మిలాన్ కానీ
నేను ఒక్కోసారి ఆరెంజ్ కూడా తింటూ ఉంటానన్నమాట. నాకు ఏదో ఒకటి తినకుండా అయితే నేను నైట్ పడుకోను. అయితే ఇట్లా ఫ్రూట్ కానీ, లేదంటే ఒకరోజు మజ్జిగ, ఒకరోజు ఆల్మండ్ మిల్క్ కానీ, ఒకరోజు ఇట్లా ఏదైనా ఫ్రూట్ కానీ, ఇట్లా అరౌండ్ 8 o'clock అట్లా 8:39కి ఆకలేస్తుంది కదా, సో ఆ టైంలో నేను అట్లా లిమిటెడ్గా తీసుకుంటాను అనమాట. సో దట్ మనకి ఏదో డైట్ చేసేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదనమాట. ఎర్లీ డిన్నర్ లాగా తినేసి ఆకలేసినప్పుడు ఇది తింటాం. టూ మచ్గా ఫుడ్ తినకుండా ఒక రకంగా మనం డైట్ అనే పేరు పెట్టుకుని లిమిటెడ్గా తినడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా తింటే కనుక హెల్తీగా కూడా తింటాం కదా ఆటోమేటిక్గా. సో చూసారు కదా దోశ ఎంత నీట్గా వచ్చేసిందో. సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు. మనం పిండి గ్రైండ్ చేసుకుని ఇదంతా కష్టం అనుకుంటే ఇట్లా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తెచ్చేసుకుని మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే మీకు పిండి పట్టించుకునే అలవాటు ఉంటే అది ఇంకా బెటరు. నాకు అవన్నీ ఇక్కడ కుదరవు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. నేను ఇట్లా స్టోర్ బాట్ మంచి ఆర్గానిక్ది తెచ్చేసుకుని నేను ఇలా దోశ వేసేసుకుంటాను అనమాట. సో ఇలా మీరు ఒక 2 దోసాస్ విత్ మంచి చట్నీ కానీ, లేదంటే మార్నింగ్ ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో కానీ, సాలెడ్ అట్లా రోటి పచ్చడి చేసుకోండి. ఎక్కువ ఆవకాయ అలాంటివి కాకుండా రోటి పచ్చడి మార్నింగ్ చేసేసుకున్నారంటే ఈవినింగ్ పూట బెటర్ అనమాట. విత్ లెస్ ఆయిల్ వేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో టమాటో కానీ, ఇట్లా కొబ్బరి మామిడికాయ పచ్చడి కానీ, లేదంటే పల్లీ చట్నీ కానీ, ఇలాంటివి అయితే మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సాల్ట్ కూడా కొద్దిగా తగ్గించుకోండి. సో దట్ మనకి వాటర్ రిటెన్షన్ ఎక్కువ లేకుండా బాగుంటుంది. లిమిటెడ్ ఆయిల్ వేసుకొని దోశలు వేసుకోండి. ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకోకుండా ఈజీగా మనకి ఇలాంటివన్నీ చేసేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో ఇంకా నేను 2 దోసాస్ వేసేసుకుని విత్ మార్నింగ్ నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసుకున్నాను కదా, సో ఆ పచ్చడి వేసుకుని నా డిన్నర్ని ఫినిష్ చేసేసాను అరౌండ్ 6 o'clock or 6:30 అనమాట. సో దట్ ఐఎమ్ హ్యాపీ. డే 5 ఫినిష్ అయిపోయింది. సో ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇవే కాదు, మీరు రొటీన్గా ఏం తింటుంటే అవే తినండి. విత్ దానిలో కొద్దిగా ఆయిల్స్ అవి తగ్గించుకోండి. హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది బాగుంటుంది. ఎక్కువ ఫుడ్ తినకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. హెల్తీగా ఉండడానికి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. అంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం, అలాగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.